హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీది. దీని జట్ల బ్యాంక్ నిఫ్టీ తర్వాత సెన్సెక్స్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిఫ్టీ లెవెల్స్ చూస్తే 25,433 నుంచి 25,393. నిన్నేం రెసిస్టెన్స్ తీసుకున్నా సేమ్ రెసిస్టెన్సే తీసుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ బయింగ్ ఆపర్చునిటీ చూడాలా అంటే ఈరోజు చేసిండే హై పైన మార్కెట్ ఓపెన్ కావాలా, అప్పుడే బయింగ్ ఆపర్చునిటీ. లేదు అంటే మార్కెట్ కింద ఓపెన్ కావాలా, ప్రైస్ యాక్షన్ మీద అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూస్తాను. ఓకే, ఫ్లాట్ లేదా స్లైట్ గ్యాప్ డౌన్ అవుతాను, సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేదే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకు అంటే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మార్కెట్ హైయర్ రైజ్ చేసుకొని వెళ్ళింది. సో ఒక లో క్రియేట్ చేసింది. సో మళ్ళీ రీటెస్ట్ చేసి ఈ లో ఏమైనా బ్రేక్ అయితే మాత్రం డ్రాస్టిక్గా ఫాలో వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఎక్కడి వరకు 25,192 నేను చెప్పిండే ఆ లెవెల్ వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది ఇన్ కేస్ ఈ లో బ్రేక్ అయితే. అలా కాక గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడి నుంచే మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో చూస్తే ఫ్లాగ్ పోలు కిందికి బ్రేక్ అయ్యింది, రీటెస్ట్ చేసింది. సో లో బ్రేక్ కావాలా, లో బ్రేక్ అయితే మార్కెట్ డ్రాస్టిక్గా పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే ఈరోజు చేసిండే హై పైన మార్కెట్ ఓపెన్ అయితేనే బయింగ్ ఆపర్చునిటీ. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే 53,025 నుంచి 52,091 అనేది ఒక సప్లై లెవెల్లో. సపోర్ట్ లెవెల్ చూస్తే 52,848 నుంచి 52,402. ఇది బాగా హై వెళ్ళింది, కొద్దిగా కరెక్షన్ తీసుకొని తర్వాత 50% రిట్రేస్మెంట్ అయ్యింది. ఆ లో కింద క్లోజ్ అయ్యింది, బట్ సెటిల్మెంట్ వేరే పైన వచ్చి క్లోజ్ అయ్యింది, అది ఓకే. బట్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ కింద వచ్చి క్లోజ్ చేసింది. సో ఇది ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది అనుకోవాలా. సో ఇక్కడ ఏమైనా ప్రైస్ ఏమైనా రిజెక్ట్ అయితే తర్వాత పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ, రిజెక్ట్ కాలేదు అంటే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ಯಾವ టైప్ క్యాండిల్ బ్రేక్ అవుతుంది చూసి తర్వాత డిసిషన్ తీసుకుంటే బెటర్. సో ఫ్లాట్గా ఏమైనా ఓపెన్ అయితే 53,025 పైనే బయింగ్ ఆపర్చునిటీ చూస్తే బెటర్. ఇక్కడ ఎక్కడ టచ్ అవుతారు మళ్ళీ సెల్లింగ్ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. హ్యూజ్ గ్యాప్ డౌన్ లేదు హ్యూజ్ గ్యాప్ అప్ అయితే తర్వాత డిసిషన్ ఎత్తుకుంటామా అనుకోండి. సో ఇదే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిండి నిన్న, మీరు అబ్జర్వ్ చేసింటే తెలుస్తుంది. సో అది బ్రేక్ అయ్యేసి రీటెస్ట్ చేసి ఈలో ఇంకా బ్రేక్ కాలేదు. సో నిఫ్టీలో ఎలాగుందో అలాగే ఉంది. సో ఎప్పుడు నేను బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 83,300 పైన మార్కెట్ ఓపెన్ అయ్యి అక్కడే క్లోజ్ కావాలా, అప్పుడే బయింగ్ ఆపర్చునిటీ. లేదు ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయితేనో మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ చెప్తా ఉండేది. రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి 83,160 నుంచి 83,070 అనేది. సపోర్ట్ లెవెల్ వచ్చి 82,866 నుంచి 82,377. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి సాలిడ్గా ఇది బ్రేక్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో 82,256 నుంచి 82,184 ఇది మంచి బయింగ్ జోన్. ఇక్కడి నుంచే మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడేమో మార్కెట్ గ్రాప్ డౌన్ అయ్యేసి ఇక్కడేమో వస్తే చూడండి ఒక 15 మినిట్స్ క్యాండల్లో ఇటు పైన క్లోజ్ అవుతుందా ఇటు కింద క్లోజ్ అవుతుందా, తర్వాత డిసిషన్ ఇటు పైన క్లోజ్ చేస్తే మార్కెట్ ఇక్కడి నుంచే పెరిగేదానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ ఈ మూడు ఇండెక్స్ గురించి. ఫ్రెండ్స్ నేను చేస్తుండే వీడియో మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇష్టం కాలేదు అంటే కమెంట్స్లో చెప్పండి. నేను ఎట్లా మీకు కన్విన్స్ చేయాలనేసి అట్లా ప్రిపేర్ చేస్తాము అనుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది నాకు రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.